కింగ్డమ్ టీజర్ బయటికి రాగానే అందరూ కూడా షాక్ అయ్యారనే చెప్పాలి. ఖచ్చితంగా అసలు విజయ్ దేవరకొండనేనా ఏదైనా కొత్త హీరోని చూస్తున్నామా అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. ఇక ఇది చూసిన తర్వాత మాత్రం అందులో వెనకాల ఎన్టీఆర్ గారు మాట్లాడడము, లేకపోతే హిందీలో రణబీర్ కపూర్ మాట్లాడడం, అవన్నీ చూస్తుంటే గూస్ బంప్స్ అనే చెప్పాలి. మీకు ఎలా అనిపిస్తుంది టీజర్? సో ఇప్పుడు ఉన్న ఒక మీడియం హీరోల్లో ఒక ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ అతి త్వరగా సంపాదించుకున్న హీరోల్లో విజయ్ దేవరకొండ గారు ఒకరు. సో మరి ఆయన సినిమా ఏంటంటే ఇంతకుముందు సినిమాలు ఫ్లాప్స్ అయింది, బట్ ఆ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా అంటే ఇంకా ఫాలోయింగ్ని వస్తే సినిమా హిట్ అయితే చూస్తామనే ఫ్యాన్స్ అయితే గట్టిగా ఉన్నారు. మరి అటు తెలంగాణలో కానీ ఇప్పుడు ఏపీలో కూడా ఆయన బాగా స్ప్రెడ్ అవుతున్నారు. సో అట్లా అంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ మళ్ళీ అందులో గర్ల్స్ ఫాలోయింగ్ కూడా చాలా బాగుంటుంది. మరి ఆయన జోనర్ వదిలేసి ఎప్పుడు కూడా ఒక టిపికల్గా వెళ్తున్న ఆయన వచ్చి ఇప్పుడు కొత్తగా ఏదో ఒక మాస్ జోనర్లో చేయాలి. అది మరి జెర్సీ సినిమా డైరెక్టర్ నుంచి ఇలాంటి సినిమా వస్తుందా అని కూడా అందరూ అనుకోలేదు. సో జెర్సీ ఒక క్లాస్గా ఒక ఫ్యామిలీ స్టోరీ విత్ క్రికెట్ మ్యాచ్ ఇంటెన్సిటీతో ఉంటుందన్నమాట. మరి అట్లాంటి సినిమాని కాదని ఆ డైరెక్టర్ కూడా జోనర్ మార్చి ఈయన కూడా ఒక డిఫరెంట్గా ఏదైనా చెయ్యాలని ఆలోచించి ఎట్లాగైనా గట్టిగా కొట్టాలి ఈసారి. ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ మనం నమ్ముకున్నారు, వాళ్ళకి ఒక మంచి అంటే కాలర్ వేసుకుని విజయం ఇవ్వాలి. అందరు హీరోలు స్టెప్ బై స్టెప్ ఇట్లు కొడుతున్నారు, మనకు కూడా ఒక డే రావాలనే విధంగా ఈ సినిమా అయితే సెట్ చేశారనమాట. మరి టీజర్లో ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ కానీ టీజర్ విజువల్స్ కానీ అసలు మొత్తం మాస్ యాంగిల్లో తీశారనమాట. అలాగే విజయ్ దేవరకొండ గారు పోలీస్గా కూడా కనపడుతున్నారు ఈ సినిమాలో. సో మరి అసలు ఆయన స్టోరీ ఏంటి, ఆయన జైల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది, దాని బ్యాక్ స్టోరీ ఏంటి, సో ఇన్ని కథలు ఆ స్క్రీన్ ప్లే అంతా అల్లుకుని ఉందన్నమాట ఖచ్చితంగా. సో మరి అట్లానే ఆయన లుక్స్ కూడా చాలా కొత్తగా కనపడుతుంది. ఇప్పుడు దాకా ఎప్పుడు లాంగ్ హెయిర్తో చాలా అంటే ట్రెండీగా కనిపించే ఆయన ఈసారి కంప్లీట్ మాస్ మేక్ ఓవర్లో అయ్యారని చెప్పొచ్చు ఖచ్చితంగా. సో మరి ఈ సినిమాకి అయితే కింగ్డమ్ అని టైటిల్ పెట్టారు. ఆయన 12వ సినిమా ఇది. అటు హిందీలో కూడా సామ్రాజ్యం అనే టైటిల్తో రిలీజ్ అవుతుంది ఈ సినిమా. మరి తెలుగులో కూడా కింగ్డమ్ అని ఎవరికి అర్థం కాదు కాబట్టి అంతకుముందు కూడా సామ్రాజ్యం అనే ఒక టాక్ ఉంది. మరి దాన్ని ఇప్పుడు సామ్రాజ్యం అనే ఫైనల్గా ఫిక్స్ చేస్తారా, లేకపోతే తెలుగులో కూడా కింగ్డమ్ అనే ఉంచుతారా మరి చూడాలి. సో మరి కింగ్డమ్ టైటిల్ అయితే బాగుంది, కానీ అది అందరికీ రీచ్ అవుతుంది ఆ టైటిల్. ఈ మధ్యన టైటిల్ రీచ్ అయిపోయినా కూడా సినిమాకి జనం వెళ్ళలేకపోతున్నారు. సో హీరో పోస్టర్ ఎంతవరకు పనిచేస్తుంది టైటిల్ లేకపోతే అనేది మరి ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు చూద్దాం.